హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫోటోట్రిక్స్. ఫ్రెండ్స్, ఫోటోషాప్లో ఒక ఫోటోకు ఈ విధంగా ట్రాన్స్పరెంట్ టెక్స్ట్ ఎఫెక్ట్ ఎలా ఇవ్వాలనో ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. ఆ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా అండ్ ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. సో ప్లీజ్ ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి. మీరు ఇంకొక సబ్జెక్ట్ను నేర్చుకుంటారు. సో దానికోసం అయితే నేను ఫస్ట్ ఫోటోషాప్లో ఒక ఇమేజ్ తీసుకుంటున్నాను. ముందుగా అయితే ఫోటోషాప్లోకి ఒక ఇమేజ్ తీసుకుంటా. ఆ ఇమేజ్ ముందుగా నేను కట్ చేసి పెట్టుకున్నా. సో ఇప్పుడు ఈ ఇమేజ్కి ఒక టెక్స్ట్ యాడ్ చేస్తున్నాను. టెక్స్ట్ యాడ్ చేయడం కోసం టెక్స్ట్ టూల్ తీసుకొనేసి ఒక నేమ్ అయితే టైప్ చేస్తున్నా. సూపర్ స్టార్ సన్నీ అని ఒక నేమ్ అయితే ఇచ్చాను. ఆ నేమ్ను నాకు కావాల్సిన విధంగా అడ్జస్ట్ చేసుకుంటున్నా. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఆ నేమ్ మనకు ఎట్లా కావాలంటే అట్లా అడ్జస్ట్ చేసుకోండి. ఈ విధంగా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇంకొక మనం అడ్జస్ట్మెంట్ చేసిన లేయర్ను ఇంకొక డూప్లికేట్ టెక్స్ట్ తీసుకుంటున్నాం. సో దానికోసం ఆ లేయర్ను సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ జే అని ఇవ్వగానే ఇంకొక లేయర్ డూప్లికేట్ అయిపోతుంది. ఇప్పుడు డూప్లికేట్ అయిన లేయర్ను ఇక్కడ ఎఫెక్ట్స్ ప్యానెల్లోకి వెళ్ళి స్ట్రోక్ అని ఉంటుంది. ఆ స్ట్రోక్ను సెలెక్ట్ చేసుకొని ఇక్కడ వైట్ కలర్ సెలెక్ట్ చేసుకొని స్ట్రోక్ను 30 ఇచ్చాను. సో ఈ విధంగా వచ్చింది. తర్వాత ఇక్కడ పైన రైట్ కార్నర్లో ఒపాసిటీ ఫిల్ అని ఉంటుంది. జాగ్రత్తగా గమనించండి. మనము ఇప్పుడు వర్క్ చేస్తున్నదంతా పై లేయర్కు, అంటే డూప్లికేట్ లేయర్కు. ఇక్కడ ఫిల్ అని ఉంది కదా, ఆ ఫిల్ అనే ఆప్షన్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఆల్రెడీ ఇక్కడ 100 అని ఉంది. 100ని 0 చేసుకోండి. ఫిల్ 0 అని పెట్టుకోండి. అయిపోయిన తర్వాత ఇక్కడ కింద డూప్లికేట్ లేయర్, ఒరిజినల్ లేయర్ ఉంది కదా, ఆ ఒరిజినల్ లేయర్ను సెలెక్ట్ చేసుకొని ఈ ఇమేజ్ బ్యాక్ సైడ్కి పంపించేసేయాలి. దానికోసం కంట్రోల్ పట్టుకొని క్లోజ్ బ్రాకెట్ను ప్రెస్ చేస్తున్నాం. చూడండి, క్లోజ్ బ్రాకెట్లోకి పంపించేసాను. పంపించేసిన తర్వాత ఇప్పుడు కింద ఒరిజినల్ లేయరు, తర్వాత మనం తీసుకున్న డూప్లికేట్ లేయర్ రెండు సెలెక్ట్ చేసుకొని లాక్ వేసేసుకోండి. లాక్ వేసుకొని మళ్ళీ అడ్జస్ట్మెంట్ ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు గమనించినట్లయితే మనం టెక్స్ట్ను ఎట్లు జరిపినా కానీ ఇమేజ్ పైన మాత్రం మనకు ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, బ్యాక్ సైడ్ ఫుల్గా ఉంటుంది. ఇక్కడ మీకు కావాలంటే మీరు ఈ ఒరిజినల్ టెక్స్ట్ లేయర్ కలర్ మీరు చేంజ్ చేసుకోవచ్చు. మీకు ఎట్లా నచ్చితే అట్లా ఆ కలర్ పెట్టుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు అర్థమయ్యి యూస్ఫుల్ అనిపిస్తే మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఇతర ఫోటోగ్రాఫర్స్కు, ఎడిటర్స్ కూడా షేర్ చేయండి.